రాజకీయాల్లో సిగ్గు, లజ్జ, మారల్స్, వాల్యూ, ఎథిక్స్ ఇవన్నీ అంటుంటారు. అవన్నీ ఏమీ ఉండవు రాజకీయాల్లో. ఉదాహరణకు నిన్న జరిగిన సంఘటన అదే పీకే ప్రశాంత్ కిషోర్ రాజకీయాల వ్యూహకర్త తెలుగుదేశం అధినేతను కలిసిన సందర్భంలో ఈ మాట అనుకోవాల్సి వచ్చింది. అదేమిటంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని పర్సనల్గా టార్గెట్ చేసి నానా రకాల ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్. దానికి అంతటే కారణం ప్రశాంత్ కిషోర్. అదే లొకేషన్ కూడా పప్పు అని తుప్పు అని గందరగోళం చేశారు. అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పర్సనల్గా కానీ డ్యామేజ్ చేయడంలో కానీ ప్రశాంత్ కిషోర్ ముఖ్య భూమిక పోషించాడు. అటువంటి ప్రశాంత్ కిషోర్